166 భూమిపై ప్రపంచంలోనే అత్యంత లోతైన మరియు అతిపెద్ద భూగర్భ ప్రయోగశాలను ప్రారంభించిన దేశం ఏది? ప్రపంచంలోనే అత్యంత లోతైన మరియు అతిపెద్ద భూగర్భ ప్రయోగశాల చైనాలో ప్రారంభించబడింది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో 2400 మీటర్ల లోతున్న భౌతికశాస్త్ర ప్రయోగశాల ఉంది. ఫ్రాంటియర్ ఫిజిక్స్ ప్రయోగాల కోసం లోతైన భూగర్భ మరియు అల్ట్రా తక్కువ రేడియేషన్ బ్యాక్ గ్రౌండ్ సౌకర్యం DURF లియాంగ్షాన్ ఈ అటానమస్ ప్రిఫెక్చర్లోని జిన్పింగ్ పర్వతం క్రింద ఉంది. DURF మొత్తం గది సామర్థ్యం 3,30,000 క్యూబిక్ మీటర్లు. కాంతి లేదా విద్యుదయస్కాంత క్షేత్రంతో సంకర్షణ చెందని పదార్థం యొక్క ఊహాత్మక రూపమైన కృష్ణ పదార్థం కోసం ప్రపంచ శోధనకు ప్రయోగశాల పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుంది. లోతైన భూ ప్రయోగాలలో ల్యాబ్ కొత్త సరిహద్దులను తెరుస్తుందని అంచనా వేయబడింది, ఎందుకంటే చాలా లోతు పరిశీలనతో గందరగోళానికి గురిచేసే చాలా కాస్మిక్ కిరణాలను నిరోధించడం ద్వారా శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది. చైనా జిన్పింగ్ అండర్ గ్రౌండ్ లాబొరేటరీ 2వ దశ అయినందున 3 సంవత్సరాల విస్తృతమైన నవీకరణలు మరియు విస్తరణ తర్వాత భూగర్భ ప్రయోగశాల ప్రారంభించబడింది. ఈ సదుపాయం డిసెంబర్ 2020లో నిర్మాణాన్ని ప్రారంభించింది మరియు సింఘువా యూనివర్సిటీ మరియు యాలోంగ్ రివర్ హైడ్రోపవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాయి. 167 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2023లో ఏ దేశం ఆఫ్ఘనిస్తాన్ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద నల్లమందు మూలంగా మారింది? దేశంలోని అంతర్యుద్ధంతో ఆజ్యం పోసిన సాగును విస్తరిస్తున్న వరుసగా 3వ సంవత్సరం తర్వాత 2023లో మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద నల్లమందు వనరుగా అవతరించింది. ఐక్యరాజ్యసమితి నివేదిక దేశీయ అస్థిరత మరియు ఆఫ్ఘనిస్తాన్లో నల్లమందు సాగు గణనీయంగా తగ్గడం వంటి వివిధ కారణాల వల్ల ఇది జరిగింది. 2022లో తాలిబాన్ ఔషధాలపై నిషేధం విధించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో నల్లమందు సాగు 95% తగ్గింది. ఇది మయన్మార్కు నల్లమందు సరఫరాలో ప్రపంచ మార్పుకు దారితీసింది. UNODC యొక్క నివేదిక మయన్మార్లో 2021 తిరుగుబాటు ఫలితంగా ఏర్పడిన రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక అస్థిరత చాలామంది వ్యక్తులను గసగసాల పెంపకం వైపు మళ్లించిందని హైలైట్ చేసింది. ఈ మార్పు ఫలితంగా మయన్మార్ రైతులకు ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. నల్లమందు గసగసాల వ్యవసాయం ఇప్పుడు 75% అధిక లాభాలను అందిస్తోంది. నల్లమందు గసగసాల సగటు ధర కిలోగ్రాముకు సుమారు $355కి పెరిగింది మరియు సాగు విస్తీర్ణం సంవత్సరానికి 18% పెరిగింది. 47,000 హెక్టార్లకు చేరుకుంది. ఇది 2001 నుండి అత్యధిక సంభావ్య దిగుబడిని సూచిస్తుంది. 168 మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ఇండెక్స్ 2023 గురించి స్టేట్మెంట్లను పరిగణించండి. మెర్సర్ చేత హైదరాబాద్, భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం గా ర్యాంక్ చేయబడింది. మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ఇండెక్స్ 2023లో హైదరాబాద్ 153వ స్థానంలో ఉండగా, పూణే 154వ స్థానంలో నిలిచింది మరియు బెంగళూరు 156వ స్థానానికి చేరుకుంది. పూణే హైదరాబాద్ తర్వాత భారతదేశంలో 2వ అత్యుత్తమ జీవన నాణ్యత కలిగి ఉంది. చెన్నై 161వ స్థానంలో, ముంబై 164వ స్థానంలో, కోల్కతా 170వ స్థానంలో, న్యూఢిల్లీ 172వ స్థానంలో ఉన్నాయి. 2023 సూచిక ప్రకారం వియన్నా, ఆస్ట్రియా, జ్యూరిచ్, స్విట్జర్లాండ్ మరియు వాంకోవర్, కెనడా ఆ క్రమంలో మొదటి 3 నగరాలు. ఖార్టూమ్, సూడాన్ అట్టడుగు స్థానంలో 241వ స్థానం.
ఈ సూచిక విదేశాలలో పనిచేసే ఉద్యోగుల జీవన నాణ్యతను అంచనా వేస్తుంది, ముఖ్యంగా కుటుంబాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 500 నగరాల నుండి డేటాపై ఆధారపడి ఉంటుంది. వాతావరణం, పాఠశాలలు మరియు విద్య, వ్యాధి మరియు పారిశుద్ధ్య ప్రమాణాలు, హింస మరియు నేరాలు, భౌతిక దూరం మరియు కమ్యూనికేషన్ల సౌలభ్యం మరియు సామాజిక, రాజకీయ వాతావరణం వంటి అంశాలపై ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది. ఇటీవలి సూచిక వాతావరణ మార్పు పనితీరు సూచిక 2023, భారతదేశం 7వ స్థానంలో ఉంది. ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్ 2023, భారతదేశం 49వ స్థానంలో ఉంది. యుఎస్ ద్వారా అగ్రస్థానంలో ఉంది. యాస్టరిస్క్ గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్స్ ర్యాంక్ 1, యుఎస్ఏ ర్యాంక్ 2, చైనా ర్యాంక్ 3. భారతదేశం యుఎస్ వర్సిటీ ద్వారా సమగ్రత సూచిక భారతదేశం 117వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2023, భారతదేశం 45వ స్థానంలో ఉంది. నెదర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023, భారతదేశం 111వ స్థానంలో ఉంది. 169. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన డేటా ప్రకారం నవంబర్ 2023లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత? ఆహార ధరల పెరుగుదలతో నవంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.5% పెరిగింది. భారతదేశం కోసం ఇటీవలి సిపిఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ 2023 4.81%, జూలై 2023 7.44%, ఆగస్టు 2023 నుండి 6.83%, సెప్టెంబర్ 2023 5.02%, అక్టోబర్ 2023 4.87%, 170. డిసెంబర్ 2023లో ఏ ఫైనాన్స్ కంపెనీ గృహం హౌసింగ్ ఫైనాన్స్ గా రీబ్రాండ్ చేయబడింది? పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్ ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో 99.02% వాటాను కలిగి ఉన్న గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ తో గృహం హౌసింగ్ ఫైనాన్స్ గా రీబ్రాండ్ చేయబడింది. పూనావాలా ఫిన్కార్ప్ ద్వారా ప్రమోట్ చేయబడే ముందు హౌసింగ్ ఫైనాన్షియర్ మాగ్మా గ్రూప్లో భాగం. యుఎస్ ఆధారిత ప్రత్యామ్నాయ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ టీపీజీ మొత్తం 1000 కోట్ల రూపాయలు మూలధనాన్ని కట్టబెట్టింది. అందులో మొదటి విడత కింద Q2FY24లో 538 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. హెచ్ఎఫ్సి గత 6 ఏళ్లలో దాదాపు 28% సిఏజీఆర్ నమోదు చేసింది మరియు ప్రస్తుతం 195 శాఖల నెట్వర్క్ను కలిగి ఉంది. దరఖాస్తుదారులు మరియు సహ దరఖాస్తుదారులతో సహా దాదాపు 85% మంది వినియోగదారులు మహిళా రుణగ్రహీతలు. రుణదాత నికర విలువ ఇండియన్ రూపీ 1800 కోట్లకు పైగా ఉంది.